స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా కూటమి సంచలన నిర్ణయం. రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. రోజుకో విషయం వైరల్ గా మారుతోంది. తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందంటూ ఎగువ సభలో చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఆయన వ్యవహార శైలిని తప్పుబట్టారు. మరోపక్క ప్రధానంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలను ప్రస్తావిస్తున్నప్పటికీ విపక్షాల పనికి ఫలితం దక్కడం లేదని అంటున్నారు. ఈ సమయంలో అడ్డగోలు ఆరోపణలకే అధికార పక్షం పరిమితమవుతూ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో బిజీగా ఉందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దీంతో ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభ చైర్మన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విపక్షాలు అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నాయి. అవును, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యలో ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీతో రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టించి తాము మద్దతివ్వడమా లేక ఇండియా కూటమి అంతా కలిసి తీర్మానం పెట్టడమా అనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జార్జ్ సోరోస్ తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ అధికార పక్షం విమర్శలు గుప్పించింది. దీంతో సభలో మరోసారి రగడ మొదలైంది. ఈ సమయంలో చైర్మన్ ధన్కర్ అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని, ప్రతిపక్షం పట్ల చిన్నచూపు చూస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఇండియా కూటమి నేతలంతా ఒకటవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభలో తాజాగా మెజార్టీలోకి వచ్చిన అధికార ఎన్డీఏ అవిశ్వాసాన్ని అడ్డుకునే అవకాశాలుండగా అద్భుతం జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమనే చర్చ తెరపైకి వచ్చింది. కాగా ఇటీవల ఉప ఎన్నికల తర్వాత రాజ్యసభకు 234 మంది ఎంపీలున్న సంగతి తెలిసిందే. వీరిలో బీజేపీకి 96 మంది, ఎన్డీఏ కూటమికి 113 మంది ఎంపీలున్నారు. ఇక 6 నామినేటెడ్ ఎంపీలు అధికార పక్షం వైపే ఉన్నారు. దీంతో సాధారణ మెజారిటీ 117 కంటే ఎన్డీఏ బలం 119 ఎక్కువగానే ఉంది. ఇక రాజ్యసభలో కాంగ్రెస్ కు 27 మంది ఎంపీలుండగా విపక్ష ఎంపీలంతా కలిస్తే ఆ సంఖ్య 90కి చేరుతుంది. మరి ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందా లేక ఏదైనా అద్భుతం జరిగి ధన్కర్ కు షాక్ తగులుతుందా అనేది వేచి చూడాలి.